అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 13, 14, 15, 16 తారీఖుల్లో జరగబోయే పరిణామాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మాట్లాడుకోబోతున్నాం. కన్యా రాశి జాతకులు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాటను కూడా పూర్తిగా ఏకాగ్రతతో వినడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి, నలుగురికి మంచి జరగాలని చెప్పి మీరు నిరంతరం తప్పించేటటువంటి విశాల హృదయం, అపారమైనటువంటి దూరదృష్టి ఉన్నవారు. అయితే మీరు సమాజం కోసం, ఇతరుల కోసం తాపత్రయపడేటటువంటి మీ జీవితంలో ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించినటువంటి చీకటి రోజులు ముగిసేటటువంటి సమయం ఈ 4 రోజుల్లో మీకు ఒక పరిష్కారం రూపంలో దొరకబోతుంది. మీ తలరాతను పూర్తిగా తిరగరాసేటటువంటి పవిత్రమైనటువంటి అరుదైన విధి వ్యూహం ఈ రోజు నుండి ఈ 4 రోజుల్లో ప్రారంభం కాబోతుందని తెలుసుకోండి. ఇన్నాళ్ళు మీరు చూపించినటువంటి మంచితనాన్ని, త్యాగాలను ఈ లోకం చేతకానితనంతో జమకట్టి నవ్వుకుంటూ కాలం గడిపేసింది. వీళ్ళకి ఎంత చేసినా పిచ్చి పనులు చేస్తారు. నలుగురి కోసం తాపత్రయపడేవారే కానీ ఎప్పుడూ కూడా మీకోసం మీరు ఏది చేసుకోరంటూ లోకం మిమ్మల్ని చూసి హేళన చేసింది, చులకనగా చూసింది. ఎంతోమంది మిమ్మల్ని అసహించుకున్నారు. అలాంటి ప్రతి ఒక్కరి కళ్ళ ముందు మీరు తప్పకుండా ఒక విజేతగా ఉన్నతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోబోతున్నారు. మీ ఆలోచనలను, మీ ఆలోచన విధానాన్ని, ఐడియాలను దోచుకొని మీపైనే పెత్తనం చలాయించినటువంటి నకిలీ మనుషులకు మాటలతో జవాబునైతే అస్సలు ఇవ్వడానికి మక్కువ చూపకండి. ఎందుకంటే రాబోయే ఈ 4 రోజుల్లో మీరు సాధించేటటువంటి అపారమైనటువంటి విజయం, అది చిన్నదైనా పెద్దదైనా, ఐశ్వర్యమైన లేదంటే ఒక మంచి అవకాశమైన మీకు తప్పకుండా ఒక అద్భుతమైతే మీ జీవితంలో జరగబోతుంది. ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేస్తారో వారి నోళ్ళు మోగబోబోతున్నాయి. అయితే ఈ విషయాన్ని మీరు పరిపూర్ణంగా విశ్వసించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టి కంటి మీద కొనుకు లేకుండా చేసినటువంటి శని భగవానుడి యొక్క కఠినమైనటువంటి పరీక్షా సమయం ఇక ముగిసిపోయిందనే చెప్పుకోవాలి. మీ జాతకంలో శని భగవానుడు తన యొక్క కర్మల భారాన్ని తొలగించేసి మీకు రాజయోగాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ మనసులో వంకలేనటువంటి నిజాయితీ ఉన్నప్పటికీ ఈ స్వార్థపూరితమైనటువంటి ప్రపంచంలో మీరు ఎన్నో వెన్నుపోట్లను కొడుచుకున్నారు. కానీ మీ నిశ్శబ్దానికి, మీరు కార్చినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు ఈ భూమి నుండి న్యాయం జరిగేటటువంటి శుభ సమయం ఆసన్నం కాబోతుంది. అసలు చెప్పాలంటే మీకు మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడానండి భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటుగా కాలం యొక్క పరీక్షలు అనేవి మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టినప్పటికీ కూడా కాలం పెట్టినటువంటి పరీక్షలకు మీరు గురయ్యారే తప్ప వాటికి ఎప్పుడూ కూడా మీరు బందీ కాలేదు. ఎందుకంటే దైవానుగ్రహం మీపై నిండుగా ఉంది కాబట్టి మీ రక్తంలోనే అపారమైనటువంటి తెలివితేటలు, సృజనాత్మకత, నలుగురికి సహాయం చేసే గొప్ప సంస్కారం అమరి ఉంటాయి. అయితే విచిత్రం ఏమిటంటే మీకున్నటువంటి ఆ విశాల హృదయమే బయట ప్రపంచంపై మీకున్నటువంటి అమితమైనటువంటి ప్రేమే మిమ్మల్ని నిలువున ముంచేస్తుంది. ఇతరుల జీవితాలను చక్కదిద్దడానికి మీరు పడినటువంటి తాపత్రయం ఏదైతే ఉంటుందో మీ సొంత జీవితాన్ని నాశనం చేసుకోవడానికి అది మూల కారణంగా ఉంది. మీరు చేసిన మొదటి అతిపెద్ద తప్పు సొంత కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి బయట వారికి, బంధువులకు అతిగా ప్రాధాన్యత ఇవ్వడం. పరాయి వ్యక్తుల అవసరాల కోసం మీ సొంత రక్త సంబంధీకులను సైతం, అలాగే ఇంట్లో ఉన్న వారిని సైతం పక్కన పెట్టి వారికి సహాయం చేస్తున్నారు. అలాంటి బయట మనుషులు అవసరం తీరాక మిమ్మల్ని కనీసం గుర్తించకుండా విసిరేసినట్లుగా మిమ్మల్ని తీసి పారేస్తున్నారు. అలాగే మీరు చేసినటువంటి మరొక తప్పు, ప్రతి విషయానికి కూడా లాజిక్ వెతుకుతూ బంధాల్లో ఉన్నటువంటి ఎమోషన్స్కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వాటిని పక్కన పెట్టడం, ప్రతిదానికి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉండడం. సొంత ఇంట్లో ఉన్నటువంటి మనుషులకు దూరం అయిపోయి మీరు ఒంటరి వారిగా ఈరోజు మిగిలిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇక మీరు చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు, మీ వద్ద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బిజినెస్ ఐడియాలను, ప్లాన్లను ఇతరులకు ముందే లీక్ చేసేయడం. మీ ఆలోచనలను ఉచితంగా 10 మందికి బాగా ప్రసాదంలాగా పంచిపెట్టడం. మరి ఆ ఐడియాలను ఎవరైనా కానీ కాపీ కొట్టకుండా ఉంటారా చెప్పండి? కాపీ కొట్టి మీకంటే ముందు వారే లాభపడిపోతున్నారు. మీరు మాత్రం ఖాళీ చేతులతో మిగిలిపోయి మీ తెలివితేటలకు తగినటువంటి ఫలితం దక్కక తీవ్రమైనటువంటి నిరాశలో మునిగిపోయి ఉంటున్నారు. అయితే మీరు చేస్తున్న మరొక పెద్ద తప్పు, నాకు అన్నీ తెలుసు, నేనేం చేసినా కరెక్టేనని అంతర్గత పట్టుదల. ఎవరైనా మీకు ఒక మంచి సలహా చెప్పినా, మీ మంచి కోరి ఏదైనా ఇది తప్పురా, అది చేయొద్దు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరించినా కూడా మీకు అది నచ్చడం లేదు. మీకున్నటువంటి అతి ఆత్మవిశ్వాసంతో పక్కన విషయాలు ఎవరైనా ఇచ్చినటువంటి సలహాలను, విషయాలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో దెబ్బతిన్నటువంటి రోజులు చాలా ఉన్నాయి.
పైకి ఎంతో ధైర్యంగా గంభీరంగా మీరు కనిపిస్తారు. లోపల మాత్రం మీ బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని చెప్పి బాధపడుతుంటారు. ఇక అర్ధరాత్రులైతే నిద్రపోకుండా మీ మెదడులో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. నిద్రలేమితో నలిగిపోతున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. మీ ఈ ఒంటరితనాన్ని, మీ ఓర్పును ఆసరాగా చేసుకొని ఈ లోకం మిమ్మల్ని మరింత అణిచివేయడానికి చూస్తుంది. ఒకసారి నిజాయితీగా మీ గుండెపై చేయి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోనండి. మిమ్మల్ని ఇతరులు మోసం చేసింది కేవలం 20% మాత్రమే. మిగతా 80% మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మీ పరిమితికి మించినటువంటి బయటకు చూపించేటటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆలోచించకుండా చేసేసినటువంటి త్యాగాలు, లీక్ చేసినటువంటి కొన్ని ఐడియాలు మిమ్మల్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాయి. ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి చేదుగా ఉన్నా కూడా ఇది నిజమని చెప్పి మీరు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నటువంటి క్షణమే మీ విజయం వైపు మీరు మొదటి అడుగు వేసిన వారు అవుతారు. గతాన్ని తలుచుకొని బాధపడడం ఆపేసి జరిగిన తప్పుల నుండి పాఠాలను నేర్చుకొని జాగ్రత్తగా ఇకనైనా అడుగులు వేయడానికి ముందుకు సాగండి. ఇక మీకు ఎప్పుడూ కూడా అన్యాయం అయితే భగవంతుడు చేయలేదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని పరీక్షించింది కాలం. అలాగే మీ కర్మజన్మ అంటే పూర్వజన్మ కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి రోజులు. మనకు ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉండదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు ఏదో ఒక సరికొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఐడియాలను రహస్యంగా ఉంచి విజయం సాధించడం ఎలాగా అని చెప్పేసి దీని గురించి పట్టు వదలనటువంటి విక్రమార్కుల్లాగా మీరు ప్రయత్నం కనుక కొనసాగిస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి మీరు చేరుకుంటారు. అలాగే ఆర్థికంగా మీరు అనుభవించినటువంటి దయనీయమైనటువంటి మానసిక వేదన చాలా ఉంది. దాన్ని ఒక్కసారి తలుచుకొని చూడండి. అపారమైనటువంటి తెలివితేటలు, ప్లానింగ్ ఉన్నప్పటికీ మీ చేతిలో రూపాయి నిలవక తీవ్రమైనటువంటి మానసిక నరకాన్ని చూస్తున్నారు. అంటే ఎంత సంపాదిస్తున్నా డబ్బంతా ఇతరుల అప్పులు తీర్చడానికో లేదంటే కుటుంబ ఖర్చులకో ఇలా ఏదో ఒక విధంగా కొట్టుకుపోవడం మిమ్మల్ని బాగా వేధిస్తుంది. మీ వల్ల లబ్ధి పొందినటువంటి నకిలీ ఆత్మీయులు మీకు ₹1 అవసరం రాగానే ముఖం చాటేసి డ్రామాలు ఆడేస్తున్నారు. నాకున్న తెలివితేటలకు నేను ఎప్పుడో కోటీశ్వరుణ్ణి అవ్వాలి, కానీ నా చేతిలో రూపాయి కూడా నిలవడం లేదేందని చెప్పి మీరు మాత్రం కుమిలిపోతున్నారు. ఆర్థిక సమస్యలు పెరిగిపోయి డబ్బిచ్చే వాళ్ళ కఠినమైనటువంటి మాటల వల్ల పరువు పోతుందేమోనని చెప్పి నిద్రలేని రాత్రులు మీరు గడిపారు. ఇక ఇంట్లో వెలుగుతున్నటువంటి చిన్న లైట్ వైపు చూస్తూ భగవంతుడా, నా పిల్లలకు మంచి భవిష్యత్తు నేను ఇవ్వలేకపోతున్నానని చెప్పి చాలా రకాలుగా బాధపడ్డారు. అయితే నా పరువు బజార్న పడుతుందా, నా తెలివితేటలన్నీ కూడా వేస్ట్ అయిపోయాయా, నేను ఎవరిని అడగాలని చెప్పి కన్నీరు కార్చారు. అయితే మీ కంటి నుండి కారినటువంటి ప్రతి కన్నీటి చుక్కకు భగవంతుడే స్వయంగా మిమ్మల్ని అనుగ్రహించడానికి మీకు అవకాశాలను ఇవ్వబోతున్నాడు. అయితే గుర్తుపెట్టుకోవాలి, మీరు కార్చిన కన్నీరు ఎప్పుడూ కూడా మీకు అద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని ఈరోజు ఇవ్వబోతుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం కాబోతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ తెలివితేటలకు తగిన నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. 4 వైపుల నుండి మీకు ధనం మీ చేతికి అందుతుంది. అంతేకాదండి, మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఏ రూపంలో ఎలా లభిస్తుందనేది మీరు కూడా తెలుసుకోలేనంత ఆశ్చర్యాన్ని పొందుతారు. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. నమ్మండి. ఇక మీ ఆరోగ్య విషయంలో అయితే మీరు చేస్తున్న అతిపెద్ద నిర్లక్ష్యం. ఒక్కసారి నిజాయితీగా మీకు మీరు చెప్పుకోనండి. ఎప్పటి నుండో మీకు నరాలకు సంబంధించిన బలహీనత, కడుపుకు సంబంధించిన బాధలు, కాళ్ళ నొప్పులు వేధిస్తూ ఉండుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా రాత్రులు సరిగ్గా నిద్ర పట్టనటువంటి భయంకరమైన నిద్రలేమి సమస్య మిమ్మల్ని ఎక్కువగా పీడ్చి పిప్పి చేస్తుంది. అయితే వాటిని ఎవరికీ చెప్పుకోకుండా కనీసం అంటే వైద్యుడికి కూడా వెళ్ళి చెప్పుకోలేనంత తీరిక లేనటువంటి సమయాన్ని మీరు ఏర్పరచుకుంటున్నారా? అలాగే మీ బాధలను మీరు నొక్కి పెట్టుకుంటున్నారు. అవునా కాదా? దాని వెనుక కూడా ఒక పెద్ద అంతర్గత భయం ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సమస్య చిన్నదైనా పెద్దది చేస్తారేమో అని చెప్పి మీరు భయపడుతున్నారు. అలాగే ఉన్న డబ్బు మొత్తం దీనికి ఖర్చు అయితే నా కుటుంబం ఏమైపోతుందని చెప్పి ఒక బాధ. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ శరీరం మీకు సహకరిస్తేనే అద్భుతమైన లక్ష్యాలను మీరు సాధిస్తారు. ఈ రోజు నుండే మీ ఆరోగ్యాన్ని, నిద్రను పట్టించుకోండి. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మీ కుటుంబానికి కొండంత అండ. మరి ఈ విషయాన్ని మర్చిపోతే ఎలా చెప్పండి? కుటుంబ జీవితం విషయానికి వస్తే నన్ను ఈ ఇంట్లో ఎవరు సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అని చెప్పి మీరు ఏడుస్తున్నారు. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఒక వింత మనిషిగా చూస్తున్నారని, మీ ఆలోచనలకు మీకు విలువ అనేది ఇవ్వడం లేదని చెప్పి కుమిలిపోతున్నారు. ఒకే ఇంట్లో అందరి మధ్య ఉంటూ కూడా తీవ్రమైన ఒంటరితనంతో రాత్రిళ్ళు తల్లడిల్లిపోతున్నటువంటి రోజులున్నాయి. ఇక తోడబుట్టిన వారి సంగతి అయితే చెప్పక్కర్లేదు. మీ శక్తికి మించి సహాయం చేస్తున్నారు, అన్ని పనులు చేసి పెడుతున్నారు. కానీ
అటువైపు నుండి మాత్రం ఎలాంటి సహాయం మీకు అందడం లేదు. మీ జేబు ఖాళీ చేసుకొని మరి బంధువులకు అవసరాలకు నిలబడినటువంటి రోజులున్నాయి. కానీ డబ్బు విషయంలో మాత్రం వారు చాలా కఠినంగా ఉంటున్నారు. మిమ్మల్ని పరాయి వారిలా చూస్తున్నారు. నమ్మిన వారే ఇలా వెన్నుపోటు పొడుస్తుంటే ఆ నరకం ఎలా ఉంటుందో స్వయంగా చాలాసార్లు మీరు అనుభవించారు. అయినప్పటికీ మీరు ఎవరికీ కూడా చెడు జరగాలని చెప్పి కోరుకోరు. మీ నిస్వార్థ గుణమే మిమ్మల్ని కాపాడుతూ ఒక రక్షణా కవచంలాగా మీ చుట్టూ ఎప్పుడూ ఉంటుందండి. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇన్నాళ్ళు మీరు భరించిన మానసిక గాయాలన్నీ పూర్తిగా తీరిపోయి పవిత్రమైనటువంటి సమయం ఈరోజు మీకు ప్రారంభం కాబోతుంది. కుటుంబంలో మీ ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసొచ్చేలాగా భగవంతుడు పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా మార్చబోతున్నాడు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు ఎదుర్కొంటున్న అన్యాయాలు, వంచనలు సామాన్యమైతే కానే కావు. మీ ఐడియాలను దొంగతనం చేస్తున్నారు. వ్యాపారంలో మిమ్మల్ని మోసం చేశారు. పనిచేసే చోట సరైన గౌరవం లేదు. ఆ పని మీకు ఇష్టం లేకపోయినా కానీ తప్పక చేస్తున్నారు. అసలు మీరు చేయాలనుకున్న పని అయితే ఇది కాదని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నారు. కానీ కర్మల వల్ల మీకు ఇష్టం లేనటువంటి పని కూడా చేసుకుంటూ ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. అయితే మీ జాతకంలో శని భగవానుడి యొక్క దివ్యస్థాన చలనం మీ పూర్వజన్మ కర్మల భారం పూర్తిగా కరిగిపోయేలా చేసింది. ఇక మీ శత్రువులతో పోరాడాల్సినటువంటి అవసరం లేదు. సాక్షాత్తు శని భగవానుడే మీ తరపున వారికి శిక్ష వేయబోతున్నాడు. మిమ్మల్ని నాశనం చేయాలని చూసిన శత్రువుల వ్యూహాలు తిరిగి మరలా వారికే ఎదురు కాబోతున్నాయి. వారు వేసిన పన్నాగాల్లో వారు చిక్కుకొని సమాజంలో వారి గౌరవాన్ని కోల్పోయే స్థితి వస్తుంది. అయితే మీ అదృష్టం మారి ఐశ్వర్య యోగంలోకి అడుగు పెట్టబోతున్నారని చెప్పడానికి ప్రకృతి కూడా మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని జాగ్రత్తగా మీరు కూడా గమనించండి. అంటే ఇప్పటి వరకు మీరు ఎక్కువగా మాట్లాడి అందరి ముందు నవ్వులు పాలయ్యారు. అయితే రాబోయే ఈ 4 రోజుల్లో మాత్రం మీలో ఒక తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది. ఎక్కువగా మాట్లాడరు. అంటే మాట్లాడాలని చెప్పి మీకే అనిపించదు. అలాగే ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ చీప్ మనుషులతో నాకేంటి అని చెప్పి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. అయితే మీ పనిలో కూడా ఎప్పుడూ లేనట్లుగా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అవి చూసి మీ యజమానులు అలాగే మీ పై అధికారులు మీకు డబ్బులు పెంచేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. లేదా మీకు ప్రమోషన్ కూడా వచ్చే రోజులనేవి దగ్గరలో మీకు కనిపిస్తాయి. ఇక మీ శత్రువులంతా కూడా ఇది చూసి కుమిలిపోతారు. అయితే మిమ్మల్ని ఆ పని నుండి బయటకు పంపించేయాలని వారికి తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులను సంప్రదించి మిమ్మల్ని ఎలాగైనా కానీ మీకు వచ్చినటువంటి ఆ ఉన్నతిని చూసి వారు ఓర్వలేక రకరకాల ప్రయత్నాలు చేయవచ్చు. అయితే వారి కర్మ వారికే కొడుతుందండి. మీరైతే బాధపడిన అవసరం లేదు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయంలో అత్యంత హెచ్చరిక అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఏంటంటే మీ గతం నుండి వెళ్ళిపోయిన పాత వ్యక్తులు, విడిపోయిన బంధువులు, పాత స్నేహితులు, పాత బంధం మరలా మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా SRP అనేటటువంటి అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేటటువంటి పాత మనుషుల విషయంలో తీవ్రమైనటువంటి జాగ్రత్తను తీసుకోండి. ఈ అక్షరాల మనుషులు అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడం, మీ ముందుకు రావడం, మిమ్మల్ని డబ్బులు అడగడం, లేదా ఏదైనా కానీ పెట్టుబడి పెడుతున్నాము, భాగస్వాములుగా ఉందామని చెప్పి మీతో మాట్లాడడం, ఇటువంటి విషయాలను మీతో ప్రేమతో మాట్లాడవచ్చు. మీ మైండ్లోకి లేనిపోని కొత్త ఆలోచనలు తీసుకురావచ్చు. అయితే మీరు మాత్రం వారికి అత్యంత దూరంగా ఉండడం మంచిదే. మీరు ఎక్కడ ఉంటున్నారో వారికి చెప్పకండి. వారి తీపి మాటలకు లొంగిపోయి మీ ఆలోచన విధానాన్ని, ఆర్థిక ప్రణాళికలను వారికి ముందే చెప్పకండి. మీ పాత ఇన్వెస్ట్మెంట్లు లేదా నిలిచిపోయిన డబ్బు ఆకస్మికంగా మీకు ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఇక్కడ నుండి డబ్బు రాదు అనుకున్నటువంటి చోటు నుండే మీకు డబ్బు రావడం మొదలవుతుంది. ఇక మీ వంశంలోనే మీకు తెలియని ఆస్తులు ఏదైనా ఉన్నా కానీ అవి మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు కలలో పరమేశ్వరుడు కానీ లేదా దుర్గాదేవి లేదా నువ్వుల నూనె దీపాలు ఇటువంటివి కనిపిస్తూ ఉండవచ్చు. నేను సాధించగలను, నాతో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఆత్మవిశ్వాసం మీకు నిండుగా ఉండబోతుంది. అయితే అనవసరమైనటువంటి వాటికి దూరంగా ఉండడం, చాలా సమయాన్ని అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేయకుండా అంటే ఏదైతే ఫోన్లో గడపడం, సోషల్ మీడియాలో గడపడం, అనవసరమైనటువంటి చర్చలతో సమయాన్ని వృధా చేయడం ఇటువంటివి చేయకండి. రాబోయే ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి రోజులుగా మారబోతున్నాయి. అయితే మొదటి 2 రోజుల్లో మీ మనసులో ఉన్న గందరగోళం తొలగిపోయి మీకు మీ జీవితంపై స్పష్టత వస్తుంది. అలాగే తర్వాత 2 రోజులు ఆర్థికంగా ఆగిపోయిన పనుల్లో స్పష్టమైనటువంటి ఒక క్లూ దొరుకుతుంది. ధనలాభం కనిపిస్తుంది. అలాగే 4వ రోజునైతే మీ భవిష్యత్తును పూర్తి స్థాయిలో మలుపు తిప్పే పెద్ద ఆశాకిరణం లేదా ఒక శుభవార్త మీకు అందుతుంది. అయితే రాత్రి వేళల్లో అంటే మిమ్మల్ని వేధించే విపరీతమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నిద్రలేమి నుండి మీరు బయటపడడానికి మీకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. రాత్రి పడుకునే సమయంలో నా బ్రతికి ఏంటి, నా భవిష్యత్ ఏంటి ఇలా ఉంది, నా సమయాన్ని నేను ఎందుకు వృధా చేస్తున్నానని చెప్పి మీరు బాధపడుతున్నారండి. అనవసరమైన ఆలోచనలు వేధిస్తూ ఉన్నాయి. వెంటనే లేచి మీరు ఇలా చేయండి. ఒక తెల్ల కాగితం తీసుకొని దానిపైన మిమ్మల్ని అత్యంత భయంకరంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలను, ఒక 3 సమస్యలను, మీలో ఉన్నటువంటి భయాలను స్పష్టంగా ఆ కాగితం మీద రాసి ఉంచండి.
ఉంచండి. ఆ కాగితాన్ని మీ ఇంటి పూజా గదిలో కానీ దేవుడి ముందో పెట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇవన్నీ కూడా నీకే వదిలేస్తున్నాను, ఇక మీరేం చేసినా కూడా నేను అందుకు తల వంచుకొని ఉంటాను, సమస్యను మెదడులో నుండి పూర్తిగా బయటకు పంపండి, వాటిని నేను మొయ్యడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది, దీనికి ఏదో ఒకటి పరిష్కారం అనేది తప్పకుండా మీరు నాకు ప్రసాదించండి, ప్రశాంతతను ఇవ్వండి అని చెప్పి వేడుకోండి. తర్వాత ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీకు నరాలు శారీరక ఆరోగ్యం కుదుటపడి కొత్త ఆలోచన శక్తి లభిస్తుంది. అతిగా ఆలోచించి మీ ప్రశాంతతను పాడు చేసుకోవడం వల్ల సమస్యలు అనేవి తీరవు, కేవలం ఆరోగ్యం మాత్రమే దెబ్బతింటుంది. మీ సమస్యలను భగవంతుడి పాదాల చెంత ఉంచి మీ ప్రయత్నాలను మీరు ప్రణాళికాబద్ధంగా కొనసాగించండి. ఈ చిన్న పద్ధతి ద్వారా మీ సమస్యలన్నీ తొలగి మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. చూడండి, ఏదైనా పాజిటివ్గా ఆలోచించాలండి, పాజిటివ్గా నిర్ణయాలు తీసుకోవాలి, పాజిటివ్గానే ఏదైనా మంచి జరుగుతుందని చెప్పి ఆలోచన విధానంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది. అలాగే ప్రకృతి భగవంతుడు సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ప్రతికూల ఆలోచనల మధ్య మనం బ్రతికితే ఆ ఆలోచనల వల్ల మనం మన ఆరోగ్యాన్ని అలాగే మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మనకు మనమే చేతులారా నాశనం చేసుకున్న వారం అవుతాం. ఇక ఈ 4 రోజుల్లో విజయాన్ని అలాగే ఆనందాన్ని మీరు పొందుకోబోతున్నారు. మీ దగ్గర ఉన్న అద్భుతమైనటువంటి ఐడియాలు నూతన కార్యాలుగా మారబోతున్నాయి. పాత నష్టాల నుండి కోలుకొని నూతనంగా వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తారు. మిమ్మల్ని దెబ్బతీయాలని చూసిన వారే మీ వ్యూహాలకు భయపడే పరిస్థితి వస్తుంది. అయితే ఎవరిని గుడ్డిగా నమ్మి సంతకాలు లాంటివి పెట్టకండి. ఉద్యోగస్తులకైతే ఈ సమయంలో ఆఫీస్ వాతావరణంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆస్తి, భూములు లేదా కోర్టు వ్యవహారాలు, నలిగిపోతున్నటువంటి కొన్ని వ్యవహారాల్లో మీకు అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఎంతో కాలంగా నిలిచిపోయిన స్థల వివాదాలు, ఆస్తి పంపకాల మ్యాటర్లలో అనుకూలమైనటువంటి వార్తలు మీకు వినిపిస్తాయి. అలాగే కోర్టు కేసులో ఉన్న వారికి ఊహించని విధంగా చట్టపరమైన ఊరట, విజయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ హక్కులను కాలరాసిన ప్రత్యర్థులే స్వయంగా రాజీకి వచ్చేసి మీతోనే మాట్లాడే పరిస్థితి ఏర్పడవచ్చు. పాత ఆస్తులను అమ్మడం లేదా కొనుగోలు చేయడం ద్వారా ధనప్రాప్తి లభించి అప్పుల నుండి కొంచెం ఊరట కలుగుతుంది. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఇన్నాళ్ళు పడినటువంటి కష్టాలు ముగిసిపోయి ఇల్లు నిర్మించే యోగం మీకు కనిపిస్తుంది. అంతేకాదండి, ఆస్తికి సంబంధించిన పత్రాలు, సంతకాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. న్యాయవాదుల సలహాలను పాటించి అడుగులు వేస్తే విజయం మీకు దక్కుతుంది. పాత ఆస్తుల ద్వారా వచ్చే బకాయిలు మీ చేతికి అంది అప్పులను తీర్చివేసే అవకాశం ఉంది. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి మీకు మీ జీవితంలో చాలా బలంగా ముందుకు నడిపిస్తుంది. అలాగే ఈ ఆస్తి యోగం మీ కుటుంబ భవిష్యత్తుకు బలమైనటువంటి ఆర్థిక భద్రతను అందిస్తుంది. అయితే మీకు ఆత్మగౌరవం, సామాజిక ప్రతిష్ట, గౌరవ మర్యాదలన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చులకనగా చూసిన నలుగురు ముందు మీరు సగర్వంగా నిలబడేలాగా కాలం మీకు అవకాశాన్ని ఇస్తుంది. మీ మాట తీరు పూర్తిగా మారిపోతుంది. గతంలో మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులు మీకు సహాయం కోసం అంటే మీ సహాయం కోసం మీతో సంబంధాలు కలుపుకుంటారు. అయితే అహంకారం తలకు ఎక్కనివ్వకుండా వినయంతో వ్యవహరించండి. దీనివల్ల మీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది. మీ గౌరవం కూడా శాశ్వతంగా ఉంటుంది. నలుగురికి సహాయం చేసే స్థాయికి భగవంతుడు మిమ్మల్ని తీసుకువెళ్తాడు. ఇక అలాగే అవమానాలు ఎదురైన చోటే ఇప్పుడు మీరు అత్యద్భుతమైనటువంటి సన్మానాలను పొందబోయేటటువంటి రోజులు కాబట్టి చాలా ఆనందంగా ఉండండి. కుటుంబంతో కూడా సమయాన్ని గడపండి. ధైర్యంగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి. అలాగే ఇంకా చెప్పాలంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, విద్యార్థులకు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. అంతేకాదు ఇంకా చెడు స్నేహాల వైపు వెళ్లకుండా ఉంటే మీరు మంచి స్థాయిలో ఉంటారు. మీ శ్రమకు తగిన విధంగా ప్రతిఫలాన్ని భగవంతుడు అందిస్తాడు. మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాడు. అంతేకాకుండా కుటుంబంలో శాంతి, సుఖశాంతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా ఆనందంగా కుటుంబ వాతావరణానికి ఎక్కువగా మక్కువ చూపించేలాగా ఉపయోగించండి. బయట వ్యక్తులపై ఉన్న శ్రద్ధను తగ్గించి సొంత ఇంట్లో వారి భావాలను గౌరవించడం నేర్చుకోండి. భాగస్వామితో ప్రశాంతంగా సమయాన్ని గడపండి. దాంపత్యంలో ఉన్న అపోహలు తొలగిపోయి మధురమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజులు మీకు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి దైవ దర్శనాలకు వెళ్ళడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఉద్రిక్తలు తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాదు, పెళ్లి కాకుండా ఆగిపోయిన యువతీ యువకులకు అద్భుతమైన సంబంధాలు కుదిరి కళ్యాణ యోగం అనేది కనిపిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లంతా సంతోషాలతో కోలాహలంగా మారే అవకాశాలున్నాయండి. సొంత కుటుంబ బంధాల విలువను గుర్తించి మెలగడం వల్ల మీ ఇల్లు ఒక స్వర్గంలాగా మారుతుందని తెలుసుకోండి. ఇక మీరు పాటించవలసినటువంటి కొన్ని దివ్యమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. మీరు తప్పకుండా ఈ నియమాలను అలాగే ఈ చిన్నపాటి పరిహారాలను భక్తితో పాటించండి. ప్రతిరోజు ఉదయం ఈ 4 రోజులు స్నానం ముగించిన తర్వాత 108 సార్లు శని మంత్రాన్ని జపించండి. ఆపదల నుండి రక్షణ పొందడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలాగే శనిదేవుడి సన్నిధిలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. నల్ల నువ్వులు శివుడికి సమర్పించడం, జాతకంలో
జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు భస్మమై ఐశ్వర్యం మీకు లభించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు నల్లటి జంతువులకు, పక్షులకు ఆహారాన్ని అందివ్వండి, పేదలకు అన్నదానం చేయండి. పెసరపప్పు అలాగే పచ్చని ఆకుకూరలను దానంగా ఎవరికైనా ఇవ్వండి. గోమాత సేవ చేసుకోండి. తులసి మొక్క ముందు దీపం పెట్టుకోండి. అంతేకాదు ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం సుందరకాండ పారాయణం లేదా వినడం వల్ల సమస్త దుష్టశక్తులు తొలగిపోతాయి. పవిత్రమైన మనసుతో దైవారాధన చేస్తే మీ చుట్టూ ఒక దివ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. నమ్మకంతో అడుగు ముందుకు వేయండి. భగవంతుడు మీ కుటుంబాన్ని, మిమ్మల్ని రక్షిస్తాడు. మీకు లభించిన సంపదలో కొంత భాగం ఆకలితో ఉన్నవారికి ఇవ్వడం మీ విధిగా మార్చుకోండి. మీరు చేసే దానగుణం మీ సంతానానికి రక్షణ కవచంగా మారి వారి ఉన్నతిని అలాగే వారి ఆనందానికి తోడ్పడుతుంది. అహంకారం లేకుండా పొందిన సంపదను 10 మంది మేలు కోసం ఉపయోగిస్తే ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి శని భగవానుడు న్యాయప్రియుడు. మీరు ధర్మంగా ఉంటే ఆయన మిమ్మల్ని ఉన్నత శిఖరాలపై కూర్చోబెడతాడు. ధర్మమే జయిస్తుంది అనేటటువంటి ఈ మాటను పూర్తి విశ్వాసంతో నమ్మండి. ఆనందంగా మీ జీవితాన్ని 4 రోజులు కూడా కొనసాగించండి. మీ ప్రయాణాన్ని ఆనందంగా ఉంచుకునేలా చూసుకోండి. విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. మంచి కర్మలు చేయడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది. మరి తెలుసుకున్నారు కదండి, మీరు పడినటువంటి ప్రతి కష్టాన్ని, అనుభవించిన ప్రతి అవమానాన్ని భగవంతుడు తన లెక్కలోకి తీసుకున్నాడు. న్యాయం ఆలస్యమైనా కానీ ధర్మాన్ని నమ్మిన భక్తులకు భగవంతుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు. భయాలను, ఆందోళనలను మీ మనసు నుండి తరిమివేసి అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు వేయండి. మీ కుటుంబంలో ఆనందాలు నిండాలని, ప్రతి కార్యము విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.